నమస్కారం ఫ్రెండ్స్. మనకు హైదరాబాద్ చుట్టుముట్టు కనీసం ఒక డీసెంట్ ఫ్లాట్ కొనాలంటే అవకాశం లేకుండా ఒక దశాబ్దం గడిచిపోయింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన భారతదేశంలో ఫుల్ స్టీమ్లో రన్ అవుతున్న కేసీఆర్ అనే ఒక దరిద్రుడు ఆ ప్రధానమంత్రి ఆవాస్ యోజన డబ్బులు ఇవ్వండి మేమే కడతాము అని ఆ డబ్బులు కూడా మింగి అటు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇవ్వకుండా ఇటు ఆసక్తి ఉన్న జనాలకు ఫ్లాట్ కొనుగోలు వీలు లేకుండా చేసిన మహోన్నత దరిద్ర దృష్టశక్తి కేసీఆర్ అని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇండ్లు కట్టుకోలేని గత దశాబ్దంగా ఇండ్లు కట్టుకోలేని ప్రతి ఒక్కడు కేసీఆర్ని గుర్తు పెట్టుకోవాలి. కాలచక్రం గుండ్రంగా తిరిగి మళ్ళీ అదే స్థానానికి వస్తుందంటే బహుశా ఇదేనేమో. ఇవాళ ఒక రకంగా సంతోషంగా ఒక రకంగా దుఃఖంగా ఉంది. ఎందుకంటే వెస్ట్ హైదరాబాద్ డెవలప్మెంట్ పిచ్చిలో పడి సామాన్య మధ్యతరగతి బిలో మధ్య తరగతి వాళ్ళని విస్మరించి ఓన్లీ టాప్ ఎలీట్ క్లాస్ పీపులే హైదరాబాద్లో ఇళ్ల స్థలాలు ఫ్లాట్లు విల్లాలు కొనొచ్చు అనే స్థాయికి తీసుకొని వచ్చిన కేసీఆర్ ఆలోచనకు ఇక శ్రద్ధాంజలి పలకటమే మిగిలింది. ఆ దరిద్రుడి ఛాయ మన తెలంగాణ పొలిటికల్ మ్యాప్ పై ఎంత తగ్గుతుంటే ప్రజల జీవన విధానం అంత సరళీకృతంగా మారే అవకాశాలు ఉన్నాయి. కేసీఆర్ పన్నిన కుట్రలో ఆయన స్వార్థ రాజకీయాలకు కొన్ని లక్షల మంది తమ దశాబ్ద కాలమైన జీవితాన్ని వ్యర్థమైపోయి అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో వెస్ట్ హైదరాబాద్ వెన్ను విరిచే వెస్ట్ హైదరాబాద్ టోటల్ బ్యాక్ బోన్ని ఛిద్రపరిచే ఒక మహోన్నతమైన అద్భుతమైన న్యూస్ ఇది. మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్కి గుడ్ న్యూస్ అని చెప్పాలి. అదేమంటే ఇక్కడ కాంగ్రెస్ హయాం ఉన్నా ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అంటే ఏ రెగ్యులేషన్స్ వస్తాయో, ఏ సబ్సిడీ దక్కుతుందో ఆ సబ్సిడీకి ఒక 30% అటు ఇటుగా ఫ్లాట్స్ నిర్మింపబడతాయి బడాలి అని ఒక జియో లేకుండా
చిన్న బిల్డర్లకు, మేస్త్రీలకు, మధ్యతరగతి బిల్డర్లకు బ్యాంక్స్ సూచిస్తూ ఉన్నాయి. జీవో జారీ చేయకుండా మన స్టేట్ గవర్నమెంట్ తరఫున బ్యాంకుల ద్వారా స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ కట్టే వారికి ఒక సైలెంట్ అన్అఫీషియల్ సూచన అందింది. అదేమంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఏ స్కీమ్ ఉందో ఆ స్కీమ్కి 30% అటు ఇటు. అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిబంధనలకు ఒక 30% పెంచుకొని మాత్రమే ఫ్లాట్లు ఇక నిర్మించండి. అలాంటి ఫ్లాట్లకు మాత్రమే మీకు హౌసింగ్ లోన్ అతి త్వరగా లభిస్తుంది అని అన్అఫీషియల్ సూచన చాలా మంది టైర్ 2 బిల్డర్లకు, అపార్ట్మెంట్ కట్టే వాళ్లకు బ్యాంక్స్ క్లియర్ కట్గా సూచిస్తున్నాయి. దీనివల్ల ఏమవుతుంది? వెస్ట్ హైదరాబాద్లో అతి ఖరీదైన ల్యాండ్స్ కొని దానిపై ఎఫ్ఎస్ఐ నిబంధనలు లేని ఎఫ్ఎస్ఐ నిబంధనలు లేని హై రైజెస్ పని ఇక ముగిసినట్టే. హై రైజెస్ పని ఇక ముగిసినట్టే. ఇది వెస్ట్ హైదరాబాద్లో ఒక సంచలనంగా మారబోతుంది. టోటల్ వెస్ట్ హైదరాబాదు పిచ్చుకగూడు, నేను ఎప్పుడు చెప్పిన గోస్ట్ సిటీగా మారుతుంది. దీనికి కారకులు ఎవరు అని మనం ఆలోచిస్తే ప్రభుత్వంచే ప్రేరేపించబడిన ఈ బిల్డర్ యొక్క మాఫియా గత 7 ఏళ్లుగా జరిగిన రిగ్గింగ్ వల్ల ఈ సిచ్యువేషన్ ఏర్పడ్డది. ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే వెస్ట్ హైదరాబాదులో 60 లక్షలకు ఫ్లాట్లు అమ్మకానికి పెట్టినా ఇప్పుడు కొనేవాడు లేడు. 60 లక్షలకు ఫ్లాట్ ఆఫర్ చేసినా కొనేవాడు లేడు. అది కాకుండా అక్కడ కొత్తగా నిర్మించిన హై రైజెస్కి, పాత అమ్ముడుపోని హై రైజెస్కి విపరీతమైన పోటీ నెలకొని ఇప్పుడు ఆ లాస్ట్ బ్రాకెట్లో కూడా కొనేవాడు దిక్కులేక అన్అఫీషియల్ ఎస్టిమేట్స్ ఏం చెప్తున్నామంటే ఈ 5 లక్షల ఫ్లాట్లు వెస్ట్ హైదరాబాదులో ఒక 3 లక్షల పైచిలుకు ఫ్లాట్లు అన్సోల్డ్ ఫ్లాట్స్ ఇన్వెంటరీ ఉంది. టోటల్ హైదరాబాద్లో 5,20,000 ఫ్లాట్స్ అన్సోల్డ్ ఇన్వెంటరీ ఉంది ఇప్పుడు అట్ ప్రజెంట్. దాంట్లో వెస్ట్ హైదరాబాద్లో 3.2 lakh ఫ్లాట్స్ వేకెంట్గా ఉన్నాయి, అమ్ముడు పోని పరిస్థితిలో ఉన్నాయి. ప్రభుత్వ లెక్కల అంచనా ప్రకారం ఈ 60 లక్షల పైచిలుకు ఫ్లాట్స్ యొక్క ప్రైజింగ్ ద్వారా అవి అమ్ముడు పోవాలి అంటే 7 ఏళ్ళు మినిమం పడుతుంది. 7 years పడుతుంది. ఆ 3.2 lakh ఫ్లాట్స్ 60 లక్షల రేంజ్లో అమ్ముడు పోవాలంటే. అంటే వెస్ట్ హైదరాబాదులో ఆల్మోస్ట్ ఆల్ సేల్స్ 1 to 2% మాత్రమే ఉన్నాయి. అంటే పర్ మంత్ ఆ పాత డేటాని
పక్కన పెడితే 2 ఇయర్స్ 3 ఇయర్స్ బ్యాక్ డేటాని పెట్టి పక్కన పెడితే ఓన్లీ 1 to 2% సేల్స్ అవుతున్నాయి. నేను మీకు గత వీడియోలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పిన, ఒక 1000 ఫ్లాట్లు కట్టిన ఒక హై రైజ్ బిల్డర్ సుమారు 600 ఫ్లాట్లు తానే బై చేసినట్టు బుక్స్లో చూపిస్తున్నాడు. 600 ఫ్లాట్లు అంటే అది డెవలపర్ టు ఇంటర్నల్, అంటే వాళ్ళ కంపెనీలలో బదిలీలు. వీడు అప్పించినట్టు అది బదిలీ అయినట్టు. కానీ ఆ 600 పైచిలుకు ఫ్లాట్లు బ్లాక్ చేసి 400 ఫ్లాట్సే అమ్మకానికి ఉన్నాయి, మిగతావి అమ్ముడు పోయినాయని అబద్ధం చెప్పి ఆ 400 ఫ్లాట్ల తర్వాత ఈ 600 ఫ్లాట్లు రీసేల్ ఫ్లాట్స్గా ప్రచారం చేసి ఎక్కువ రేట్లో అమ్ముదామని ఫుల్ ప్లాన్, అంటే ప్రతి ఒక్క బిల్డర్ వెస్ట్ హైదరాబాద్లో సేమ్ డిట్టో ప్లాన్ వేసుకున్నారు. అది 6 నెలలలో తిరగబడి, లాస్ట్ 6 monthsలో తిరగబడి ఇప్పుడు 3.2 lakh ఫ్లాట్ ఇన్వెంటరీ ఎలా అమ్మాలి, ఆ 60 లక్షల రేంజ్లో కూడా అమ్ముడు పోతలేవు, ఎలా అమ్మాలి అన్న టైములో బ్యాంక్స్ సూపర్ షాక్ ఇచ్చాయి వెస్ట్ హైదరాబాద్కి. ఇప్పుడు ఆల్ ఓవర్ హైదరాబాద్ ఏ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ అయినా ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి 30% to 40% అక్కడిక్కడ 30 to 40% డీవియేషన్తో ఫ్లాట్లు కట్టే దానికి బ్యాంక్స్ మద్దతు ఉంటుంది. ఇలా ఎందుకు చెప్తున్నాయంటే ఇప్పుడు సుమారు 12 లక్షల కోట్ల విలువ గల ఫ్లాట్స్ అమ్ముడు పోకుండా పడావుగా పడి ఉన్నాయి. ఎన్ని? 12 లక్షల కోట్లు. అంటే నెక్స్ట్ 3 yearsలో ఇప్పుడు కట్టబోయే ఫ్లాట్లు అవన్నీ జమ అయితే 12 లక్షల కోట్లు. అంటే తెలంగాణ బడ్జెట్ 4 ఇంతల బడ్జెట్ పడావు పడిన ఫ్లాట్స్ వాల్యూ. ఈ రేటుకు ఎవడు కొనడు, ఈ రేటు కింద దిగితే వాళ్లకు డబల్ వస్తుంది, కానీ డబల్ కన్నా ఎక్కువ రాదు. డబుల్ వస్తుంది, డబుల్ కన్నా ఎక్కువ రాదు. ఆ డబుల్ అమౌంట్కి అమ్మడానికి రెడీగా లేరు. ఈ మొండితనం ఇంకా 3 ఏళ్ళు సాగవచ్చు. నేను చెప్పిన కదా, బ్లాక్ మనీ యొక్క పవర్ ఏంటంటే ఇట్ కెన్ హోల్డ్ దట్ అంటిల్ ఇట్ బికమ్స్ జీరో. అంటే ఇంకో 3 సంవత్సరాల వరకు ఆగేంత పవర్ వెస్ట్ హైదరాబాద్ బిల్డర్స్లో ఇంకా మిగిలి ఉంది. ఆఫ్టర్ 3 years జీరో అయిపోతుంది. ఆఫ్టర్ 3 years వాళ్ళ బ్లాక్ మనీ యొక్క ఇంట్రెస్ట్ పడి నిల్ అయిపోతుంది. కనుక ఏ రేట్ కంటే ఆ రేట్కి అమ్మాల్సి వస్తుంది 3 years తర్వాత. కానీ ఇంకా 3 years టైం ఉంది వాళ్ళకు. అందుకోసమే వాళ్ళు గట్టిగా కూర్చున్నారు. అంటే ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు రియల్ ఎస్టేట్ నడవాలి, రిజిస్ట్రేషన్స్ కావాలి, ప్రజలు కొనాలి అంటే ఏకైక మార్గం స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్, మేస్త్రీలు, ఇండిపెండెంట్ హౌస్ కట్టేవాళ్ళు RRR పరిధిలో ఎక్కడ కట్టినా అది ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు 30% అటు ఇటు ఉండాలి. అది ఇండిపెండెంట్ కానివ్వండి, అది ఫ్లాట్స్ కానివ్వండి, మీరు ఎలానే డిజైన్ చేసుకోండి, అది అఫీషియల్గా 30% అటు ఇటు ఉండాలి. అంటే ఇప్పుడు హైదరాబాదులో ఫ్యూచర్ సేల్స్ చేయగలిగిన ఫ్లాట్లు 30 లక్షల రేంజ్లో ఉండాలి. 30 లక్షల 35 లక్షల రేంజ్లో ఉండాలి. ఇప్పుడు ఇంకో వెసులుబాటు ఏముందంటే ఆడవాళ్ళ పేరును తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇన్కమ్ని డివైడ్ చేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఫ్లాట్లు కైవసం చేసుకొని
విత్ డిస్కౌంట్ ఈ ఫ్లాట్స్ ఆఫర్ చేస్తే తప్పకుండా రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది అని బ్యాంకర్స్ ఈ టైర్ 2 బిల్డర్స్, మేస్త్రీలు, ఈ చిన్న బిల్డర్స్కి క్లియర్ ఆఫర్ ఇస్తుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు అటు ఇటు చేయండి, శాంక్షన్ చేస్తాం. హై రైజ్లలో కోట్లకు కోట్లు విలువ చేసి ల్యాండ్ కొని దానిపై 40 అంతస్తులు కడితే మాత్రం ఇక శాంక్షన్స్ ఉండవు. ఆల్రెడీ శాంక్షన్ అన్న ప్రాజెక్టు సక్సెస్ అవుతుందని ఏ గ్యారంటీ లేదు. బ్యాంక్స్ దగ్గర 3.2 లక్షల ఫ్లాట్ల ఇన్వెంటరీ జప్తుకు సిద్ధంగా ఉంది. సిద్ధంగా ఉంది. ఆ జప్తు చేసి ఆక్షన్ చేసిన అది ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు అటు ఇటు ఉంటుంది. నేను మీకు ఎప్పుడు చెప్పిన ఫ్లాట్ వాల్యూ 3 ఇంతలు పెట్టి అమ్ముతున్నారు. కొన్న వాళ్ళు సన్నాసులు. 10 ఏళ్లలో తీరే లోను 20-25 ఏళ్లలో తీరుతుంది. ఇప్పుడు అంటే 15 ఏళ్ల ఎక్స్ట్రా ఈఎంఐలు కట్టేటట్టు హైదరాబాదులో ప్రైజింగ్ ఉన్నాయని గత 1.5 ఇయర్గా నేను మొత్తుకుంటున్నానా లేదా? ఇప్పుడు బ్యాంక్ సీజ్ చేసిన ఫ్లాట్లు అమ్మాలంటే కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు అటు ఇటుగా అమ్మాలి. కొద్ది ప్రీమియం ఉంటే కూడా వెస్ట్ హైదరాబాద్లో ప్రీమియం ఉంటుంది. అది బయర్స్ ఎట్లనో కొంటారు. కానీ ఇప్పటి నుంచి ఏ రకమైన బిల్డింగ్లు కట్టినా, ఏది కట్టినా అమ్మయోగ్యంగా ఉండాలి. బ్యాంక్ ఎవరికి లోన్ ఇస్తుంది అంటే ఆ ఫ్లాట్ సేల్ కావాలి. మీరు 3 ఏళ్ళు ఆగుతా, 5 ఏళ్ళు ఆగుతా, 10 ఏళ్ళు ఆగుతా అంటే అక్కడ కుదిరే పని కాదు. బ్లాక్ మనీ పాత్ర కూడా చాలా తక్కువైపోతుంది. కనుక రియల్ ఎస్టేట్ పుంజుకోవడానికి ఇది ఏకైక మార్గము. ఇప్పుడు మునిగిన పైసలు ఆక్షన్లో వెళ్ళాలి తప్ప బ్యాంక్స్కు వేరే మార్గము లేదు. పెద్ద బిల్డర్లు కూడా 1.5 కోట్ల అప్పుల్లో ఉన్నారు. నేను చెప్పినా కదా 30,000 కోట్ల నుంచి 1,20,000 కోట్ల అప్పుల్లో మునిగిపోయాడు. ఎవ్వడు బయటికి వెళ్తలేడు. ఇప్పుడు చిన్న టైర్ 2 బిల్డర్స్ ఫ్లాట్ 30-40% ఆఫ్లో వెస్ట్ హైదరాబాద్ ఏరియాలో కాళ్ళు పట్టుకొని దండం పెట్టుకొని మీకు ఇచ్చేస్తారు. మీకు నా స్ట్రగుల్ యొక్క సారాంశం ఈరోజు అర్థమైండొచ్చు. నేను ఇదే విషయం ఎన్నో కోణాలలో 800 పైచిలకు వీడియోలు చేసి మీ ముందర ప్రజెంట్ చేసినానా లేదా? ఇవాళ మెడలు వంచి మెడలు వంచి టైర్ 1 బిల్డర్ యొక్క నడ్డి విరిచే టైం వచ్చేసింది. 3.2 లక్షల ఫ్లాట్లు వెస్ట్ హైదరాబాదులో 7 ఏళ్లలో కూడా అమ్ముడు పోతాయని గ్యారంటీ లేనే లేదని బ్యాంకింగ్ వర్గాలే చెప్తున్నాయి. దయచేసి ఎవ్వడు వెస్ట్ హైదరాబాదులో రాలిపోతున్నాయి ప్రైజెస్. కొద్దిగా ఆగండి. నేను చెప్పిన 1.5-2 ఇయర్స్ టైంలో వెస్ట్ హైదరాబాద్లో మీరు అనుకున్న రేటుకు దొరుకుతాయి, వెయిట్ చేయండి అని చెప్పిన. ఇప్పుడు అదే జరగబోతుంది. జస్ట్ వెయిట్ చేయండి. వెస్ట్ హైదరాబాదు కూలుతూనే ఉన్నది. ఇప్పుడు కూలటం తీవ్రమవుతుంది. ఎందుకంటే ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అటు ఇటు అంటే 30-40 28 ఈ రేంజ్లో వచ్చేస్తాయి ఫ్లాట్స్. రీజనల్ రింగ్ రోడ్ లోపల మొత్తం ఇప్పుడు ఏం డెవలప్మెంట్ అయినా దానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అటు ఇటు ఉండాలి. కానీ దానిపైనుండి ప్రీమియం హౌసింగ్ అని అడ్డగోలు విల్లాలు, కోట్ల విల్లాలని చెప్తే ఎవరు ఫైనాన్స్ చేసేటోడు లేడు. దిక్కు దివాలా లేని పరిస్థితి ఇప్పుడు హై రైజెస్కి తగిలాడు. ఇది మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్లకు శుభసూచికంగా మారి రాబోయే 1.5 ఇయర్లో మీరు గ్యారంటీ ఇళ్ళు ఫ్లాట్లు తీసుకోగలిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయని శుభవార్త చెప్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసిన మంచిదే, సబ్స్క్రైబర్స్ వైజ్ సపోర్ట్ చేసిన మంచిదే అని కోరుతూ మీ సహకారం,
నాకు ఫైనాన్షియలీ మరియు ఈ సబ్స్క్రైబర్ బేస్ని పెంచే దాంట్లో సహాయపడుతుంది అని కోరుకుంటూ నమస్కారం.